కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీట్ చేసినాము. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ పోదాం. సిక్స్త్ క్వశ్చన్లో ఏం చెప్పినారు అంటే ఏం చెప్పినారు కాదు ముఖ్యం, కావాల్సినది ఏం కావాలి అనేది ముఖ్యం. సో డూ యూ అడ్వైజ్ ద కంపెనీ టు టేకప్ ద ఆర్డర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్ మౌల్డ్ టాయ్స్ డ్యూరింగ్ ద టైమ్ వెన్ ఇట్ హ్యాస్ ఆర్డర్ ఇన్ ఇట్స్ బుక్స్ ఆఫ్ సప్లై 3 lakhs బాటిల్స్. సో బాటిల్స్ టైస్ రెండు ఉన్నాయి. టాయ్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇస్తామా ఇయ్యమా ఎప్పుడు 3 lakhs బాటిల్స్ అమ్మడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇఫ్ ద ఆర్డర్ ఫర్ సప్లై ఆఫ్ బాటిల్స్ ఇంక్రీజెస్ అంటే 3 lakhs నుంచి 4 lakhsకి పోతే అప్పుడు అడ్వైజ్ చేస్తామా అంటే టాయ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చేయకపోవడానికి. నెక్స్ట్ అండ్ అసోసియేషన్ కంపెనీ ఆఫ్ B&Z Limited has ideally capacity and willing to take up the whole or part of manufacturing of plastic mold ties. సో ఇప్పుడు 3 lakhs లేవు, 4 lakhs లేవు, ఐడియల్గా కెపాసిటీగా ఉంది. అండ్ సబ్ కాంట్రాక్టింగ్ ద బేస్ మోల్డ్ డైస్కి సంబంధించి ద సబ్ కాంట్రాక్టింగ్ ప్రైస్ inclusive of cost of construction of mold is 28 rupees per tie. Determine the minimum expected excess machinery hours capacity needed to justify producing any portion of the tie order by the company itself rather than subcontracting ఇవ్వకుండా ఎంత అవుతుంది దీని కాస్ట్ మొత్తం ఇదే చేస్తే ఆర్ సబ్ కాంట్రాక్టింగ్ ఇస్తే ఎంత అవుతుంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇది క్వశ్చన్, రిక్వైర్డ్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు చూద్దాం. B&Z రిక్వైర్డ్ లిమిటెడ్ హీస్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్. సో ప్లాస్టిక్ బాటిల్స్లో ఉందని మనకు అర్థమైంది. ఎందుకు ప్లాస్టిక్ బాటిల్లో ఉంది, టాయ్స్ని చేయడానికి మనకి ఆఫర్ వచ్చింది కాబట్టి. అండ్ జాయింట్ ప్రాసెస్ మిషన్స్ ద ఫ్యాక్టరీ హ్యాస్ 5 machines. దానికి ఒక 5 machines ఉన్నాయంట. ఓకే 5 machines ప్రొడ్యూసింగ్ 40 బాటిల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది పర్ అవర్కి. సో ఒక 1 hourకి 40 బాటిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దానికి వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది 0.32 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 0.8 మైనస్ 0.32 చేస్తే కాంట్రిబ్యూషన్ వచ్చేసే ఏది బాటిల్కి సంబంధించి. అండ్ ద కంపెనీ హ్యాస్ రిసీవ్డ్ అండ్ ఆఫర్ ఫర్ అనదర్ కంపెనీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ 40,000 units ఆఫ్ ప్లాస్టిక్ మోల్డ్ టాయ్స్. సో 40,000 units టాయ్స్ని చేయమని వచ్చింది. ద ప్రైస్ పర్ టాయ్ ఈజ్ 30 rupees అండ్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 24 rupees. 30 మైనస్ 24 వేస్తే మీకు ఈ కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ కాంట్రిబ్యూషన్ అనేది అక్కడ ప్రైజెస్లో ఉంది అంటే 0.8 మైనస్ 0.2 అండ్ ఇక్కడ 30 మైనస్ 24 6 rupees కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ 6 into 24 వేసుకుంటే మీకు సంథింగ్ 2,40,000 ఎంతో వస్తుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ టేకప్ జాబ్ ఇట్ హ్యాస్ మీట్ ద expenses of making special mold required for the manufacture of the tie. The cost of molds is 1 lakh rupees. So cost of molds enta 1 lakh rupees. The company time study analysis should show the machine can produce only 16 ties per hour. So 16 ties ని మనం పర్ అవర్కి ప్రొవైడ్ చేయగలం. ద కంపెనీ హ్యాస్ టోటల్ కెపాసిటీ 10,000 hours. సో మనకున్నది టైం 10,000 hours. 10,000 hoursలో పర్ అవర్కి మనం 16 టాయ్స్ అంటే 16 టాయ్స్ని ప్రొవైడ్ చేయగలం. వాటికి మనకి ఆఫర్ వచ్చినది 40,000 units. 40,000 units డివైడెడ్ బై 16 చేసుకుంటే ఎంత వస్తుందో చూడండి ఒకసారి. అండ్ ఎంత వస్తుంది దాని కెపాసిటీ ఎంత అనేది మనకి తెలుస్తుంది. మనకి ఎన్ని అవర్స్ కావాల్సి వస్తుంది అనేది టాయ్స్ని చేయడానికి. మనకున్నది 10,000 hours మాత్రమే. నెక్స్ట్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మోల్డ్ డూయింగ్ ద పీరియడ్ విల్ బి 10 lakhs. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 10 lakhs. ద కంపెనీ హ్యాస్ ఆర్డర్ ఫర్ సప్లై 3 lakhs బాటిల్స్ డూయింగ్ ద ఈ పీరియడ్. సో 3 lakhs సంబంధించి బాటిల్కి సంబంధించి 40,000 రిలేటెడ్ టు టాయ్స్కి సంబంధించి అండ్ దాని యొక్క కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్ చేద్దాము. అడిషనల్గా 1 lakh rupee కాస్ట్ అవుతుంది టాయ్స్ని చేసేటప్పుడు. ఇది మనకి ఉన్న ఇన్ఫర్మేషన్. సో సింపుల్. సో 3 lakhs 40,000 కాంట్రిబ్యూషన్ని కనుక్కుందాం. 0.8 3.5 అండ్ మిషన్స్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్ అనేది తెలుసుకుంటే అండ్ కాంట్రిబ్యూషన్ పర్ అవర్ మనకు వచ్చేస్తుంది. కాంట్రిబ్యూషన్ మిషన్ అవర్స్ని మనం తీసుకుంటాము. సో ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ వీటికి సంబంధించి B&Z కెన్ యాక్సెప్ట్ ప్లాస్టిక్ మోల్డ్ టాయ్స్ ఆర్డర్ హ్యాస్ సఫిషియంట్. అంటే ఫస్ట్ మనకి 3 lakhs చేసేటప్పుడు ఎటుంటుంది 4 lakhs చేసేటప్పుడు ఎటుంటుంది అని చెప్తున్నాము. ఇప్పుడు 3 lakhs చేసేటప్పుడు ఎంత ఉంది చూసుకోవాలి ఫస్ట్. సో 3 lakhs చేస్తే ఇది పొజిషన్ మనది. కెన్ యాక్సెప్ట్ మోల్డ్ టాయ్స్ ఆర్డర్ ఈ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అవర్స్ 2,000 hours. సో మనకి 10,000 hours మనకు ఉన్నది. 3 lakhs బాటిల్స్ని చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది 2,500 0.025 సారీ 3 lakhs అవర్స్లో 3 lakhs యూనిట్స్ 3 lakhs బాటిల్ని చేసేదానికి 0.025 ఇంటూ 3 lakhs చేస్తే రిమైనింగ్ మిగిలేది మనకి 2,500 hours ఉంది. అండ్ ఈ 40,000 units చేయడానికి మనకు అయ్యే కాస్ట్ అయ్యే టైం 2,500 hours.
సో యాక్సెప్ట్ చేయొచ్చు, మనకి 1,40,000 బెనిఫిట్ వచ్చేస్తుంది కాబట్టి అవి చేయొచ్చు. 3 lakhs ప్లస్ ఈ 40,000 కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మనం 4 lakhs బాటిల్ని చేస్తే దెన్ అడిషనల్గా 3,500 అవర్స్ 2,500 అవర్స్ కావాల్సి వస్తుంది టాయ్స్ని ఇచ్చేయడానికి. ఇట్లాంటి కేసులో ఏం చేయొచ్చు, ఆ టాయ్స్ని మనమే చేస్తే బాగుంటుందా ఆర్ కాంట్రాక్ట్కి ఇచ్చి చేపిస్తే బాగుంటుందా, అవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అడిషనల్ బాటిల్స్, B&Z హ్యాస్ టు డిసైడ్ వెదర్ టు యూటిలైజ్ 2,500 అవర్స్. దానికి ఉన్నాయి 7,500 అవర్స్ వచ్చి 3 lakhs యూనిట్స్కి పోతాయి. ఇప్పుడు ఆ 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 2,500 యూజ్ చేయాలా ఆర్ ఏవి టాయ్స్ని చేయడానికి యూజ్ చేయాలా అనేది చూసుకోవాలి. ఎగ్జిస్టింగ్ బాటిల్ ఆర్డర్ ఫర్ ఆర్ టాయ్ ఆర్డర్స్. మిషన్ టైమ్ ఈజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ మిషన్ టైం అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్, 10,000ని దాటి పోదు. నెక్స్ట్ దేర్ ఫోర్ కాంట్రిబ్యూషన్ పర్ అవర్, కాంట్రిబ్యూషన్ చూసుకోండి, కాంట్రిబ్యూషన్కి ర్యాంకింగ్ చూసుకోండి. వెదర్ ద ఆర్డర్ బీన్ యాక్సెప్టెడ్. కాంట్రిబ్యూషన్ పర్ అవర్ ఈజ్ మోర్ ఇన్ కేస్ ఆఫ్ టాయ్స్ రిఫరింగ్ నోట్. సో మనకి ఇక్కడ కాంట్రిబ్యూషన్ అని చూసుకుంటే 3.5 రూపీస్ వస్తాయి టాయ్స్ని చేస్తే, బట్ బాటిల్స్ని చేస్తే 0.48 వస్తుంది. బట్ మన యొక్క మెయిన్ బిజినెస్ ఏవి, బాటిల్స్ బిజినెస్, అండ్ మన మెయిన్గా పోతున్నది బాటిల్ బిజినెస్. ఇప్పుడు ఒకసారి వచ్చినది టాయ్స్కి సంబంధించి, మళ్ళీ వస్తుందో లేనో తెలియదు. యాజ్ ఏ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కానీ మనం ఆలోచిస్తే బాటిల్స్ని చేయడం బెస్ట్. యాజ్ ఏ షార్ట్ టర్మ్ ఆలోచిస్తే అండ్ ప్రాఫిట్ ప్రకారం చూసుకుంటే టాయ్స్ని చేయడం బెస్ట్. సో దేర్ ఫోర్ B&Z షుడ్ యూటిలైజ్ ద రిమైనింగ్ 2,500 అవర్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టాయ్స్ రాదర్ దెన్ ఫుల్ఫిల్ ఆర్డర్ ఫర్ సప్లయింగ్ ఆఫ్ అడిషనల్ బాటిల్స్. సో అదేం ఆలోచిస్తుంది, టాయ్స్ని చేయడం మంచిది అనుకుంటుంది. Prioritization is production based on contribution per mission would maximize the profit. సో కాంట్రిబ్యూషన్ ప్రకారం పోతే మీకు ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. However, existing fulfillment is necessary for building long-term and sustainable customer relationship, developing and maintaining long-term and ఇంటిమేట్ రిలేషన్షిప్స్. సో మనం లాంగ్ టర్మ్ ఏదైతే బిజినెస్లో రన్ కావాలనుకుంటున్నామో, సస్టైన్ కావాలనుకుంటున్నామో అక్కడ మనకి కస్టమర్ రిలేషన్షిప్ అనేది కావాలి. అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, డెవలప్ చేసుకోవాలి. విత్ ద ప్రాఫిటబిలిటీ కస్టమర్ ప్రొవైడ్ వాల్యుబుల్ బెనిఫిట్స్ టు ద కంపెనీ. హ్యావ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ అండ్ customers. Grow a customer who is satisfied with the company's product and services tend to commit the relationship and buy more over time. So మనం over time కాస్ట్ ఆఫ్ కీపింగ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్. సో మీరు కొత్త కస్టమర్స్ని తెచ్చుకోవాలనుకుంటే, ఇప్పుడు ఏదో మీకు ఆఫర్ వచ్చిందని 40,000 చేయడానికి పోతే మళ్ళీ కొత్త కస్టమర్ తెచ్చుకోవడానికి మీకు టైం ఎక్కువ పడుతుంది. బట్ వీఆర్ ఇన్ బాటిల్ బిజినెస్, ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ని రిటైన్ చేయడానికి లెస్ కాస్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ హెన్స్ B&Z లిమిటెడ్ should be taken into consideration long-term supplier relation before accepting the toys order based on financial consideration. Only financial consideration కాకుండా has a contribution per hour is more in case of toys. Further the company also outsourcing opportunity కూడా చూడండి. So minimum number of toys needed to be manufactured to justify the increase in fixed cost, that is 1 lakh rupee to make the molds is 25,000 toys. So 1 lakh divided by 28 మైనస్ 24 చూసుకుంటే ఏది 3 lakhs నుంచి 4 lakhs పోయేది అది. అండ్ ఈ ఏమంటారు మనకి వీటికి సంబంధించి వేరియబుల్ కాస్ట్ అనేది బయటికి పోతాయి 28 రూపీస్. 28 మైనస్ 24 చూసుకుంటే సో డిఫరెన్స్ ఎంత ఉంది అది చూసుకోండి. 25,000 టాక్స్కి సంబంధించి కాస్ట్ ఏమో మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత రీచ్ అవుతామో, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 1 lakh పెడతామని చెప్పినాము. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి 28 రూపీస్ అయితే 1 lakh. సో ఈ 1 lakh రీచ్ కావడానికి చూస్తున్నాం ఇప్పుడు. సో 1 lakh అండ్ వేరియబుల్ కాస్ట్ 28 మైనస్ 4 తీసుకుంటే 4 అవుతుంది. 1 lakh డివైడెడ్ బై 4 చేస్తే మనకి 25,000 అవుతుంది. సో 25,000ని చేయాలి, అప్పుడు మనకి 1 lakh కాస్ట్ని మనం రీచ్ అవుతాము. యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ హ్యాజ్ ఎక్సెస్ కెపాసిటీ అవైలబుల్ టు మ్యానుఫ్యాక్చర్ మోర్ దెన్ 25,000 టాయ్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది తెలుసుకోవాలి. రిక్వైర్డ్ అడ్వైస్ వెదర్ ఇట్ ఈస్ వర్త్ యాక్సెప్టింగ్ అట్ $28.5 కన్సిడరింగ్ అదర్ ఫ్యాక్టర్స్. సో ఒక కాంట్రాక్ట్ ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి 28.5 దగ్గర మనం యాక్సెప్ట్ చేస్తే బెస్టా కాదా
ఫస్ట్ యాక్చువల్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాము. యాక్చువల్ కాస్ట్ కన్నా మనకు తక్కువ ఉంటే అంటే వీఆర్ బెనిఫిటింగ్ ఉంటే అప్పుడు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ని చూసుకుందాం. అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ యూఎస్డి ఇచ్చినాడు. యూఎస్డి మీన్స్ అంటే ఏమి, మనం వేరే కంట్రీతో పోతున్నాము అంటే బీ కేర్ఫుల్ ఆఫ్ రేట్ చేంజెస్ అండ్ బీ కేర్ఫుల్ ఆఫ్ లీగల్ అండ్ బీ కేర్ఫుల్ ఆఫ్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అవన్నీ మనం ఆలోచించాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? N2 company is the manufacturer and supplier of firefighting and safety equipment for industrial use and follow the international quality standards and uses high grade raw materials. సో మన కంపెనీ హై గ్రేడ్ రా మెటీరియల్స్ని యూజ్ చేస్తుంది, ఇంటర్నేషనల్ వైడ్గా వర్క్ చేస్తుంది అండ్ ఇట్ హాస్ ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది. మన యొక్క బ్రాండ్ అనేది ప్రోడక్ట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద ఇండియాలో ఎవ్రీ సింగిల్ డేలో మిలియన్స్ ఆఫ్ పీపుల్కి మన ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది. N2 హ్యాస్ బీన్ ఆఫర్డ్ ఏ బిడ్ ఆన్ ప్రాస్పెక్టివ్ ఎక్స్పర్ట్ కాంటాక్ట్ ఫర్ 20,000 కమర్షియల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సో బిడ్డింగ్ ఏం వేస్తున్నాం మనం, ఎక్స్పోర్ట్ కాంటాక్ట్ వచ్చేసి 20,000 కమర్షియల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి పోతున్నాము విత్ ఫాలోయింగ్ స్పెసిఫికేషన్ ఫ్రమ్ యూఎస్ఏ బయ్యర్స్. సో యూఎస్ఏ బయ్యర్స్ నుంచి మనకి ఒక కాంటాక్ట్ వచ్చింది, వాటిని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి. ఏవి 20,000 కమర్షియల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ విత్ ఫాలోయింగ్ స్పెసిఫికేషన్. ఈ ఆర్డర్ని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా? యాక్సెప్ట్ చేసేటప్పుడు 28.5 ఏదో అమౌంట్ ఇచ్చినా కదా, అక్కడ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మన క్వశ్చన్. సో FOB బేసిస్, డెలివరీ టర్మ్స్ FOB బేసిస్, దట్ ఈస్ ఫ్రీ ఆన్ బోర్డింగ్ 2-gallon cylinder holding 10 pounds of multiple purpose dry chemicals at 380 PS1 N2 is exporting. So price computation per 5 executions is as follow. So direct material కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. దట్ ఈస్ సర్కిల్ పార్ట్ కాస్ట్ 620, నెక్ పార్ట్ కాస్ట్ 30 రూపీస్, బాటమ్ పార్ట్ వచ్చేసి 50 రూపీస్, ఫర్ ఎక్స్టింగ్విష్ ప్రొవైడ్ వచ్చేసి 590, హీట్ ప్రాసెస్ 50, నాజిల్ వచ్చేసి 60, మెట్రో వచ్చేసి 20, పైప్ వచ్చేసి 50, నైట్రోజన్ వచ్చేసి 30. ఇవన్నీ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. ప్రైస్ కంపిటీషన్ పర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ హ్యాస్ ఫాలో 1500 రూపీస్ దాని యొక్క అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ వచ్చేసి 80 రూపీస్, లీకేజ్ టెస్టింగ్ 50 రూపీస్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ 214, ఎక్స్పోర్ట్ క్లియరెన్స్ ఛార్జెస్ ఆన్ FOB బేసిస్ 36, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్, టోటల్ వచ్చేసి 1980, మార్కప్ చేసుకున్నారు 198కి, ప్రైస్ వచ్చేసి 2178 అన్నారు. యూఎస్డి నుంచి INRకి పోతే 67 రూపీస్ ఉంది. సో మనం ఇక్కడ రిలవెంట్ కాస్ట్ అంటే ఆఫ్టర్ కొటేషన్ తర్వాత ఇక్కడ ఏమో ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ కాస్ట్ మనకి ఏవైతే ప్రొవైడ్ చేసినారో ఈ కాస్ట్లో రిలవెంట్ కాస్ట్ తీసుకోండి. రిలవెంట్ కాస్ట్ని ఒకటి తీసుకోండి. ఎందుకు రిలవెంట్ కాస్ట్ ఒకటే తీసుకోవాలి? రిమైనింగ్ అన్నీ మనం అక్కడ పంపించకుండా కానీ మనం చేసేటివి ఉంటాయి కదా, ఆ కాస్ట్ని మనం తీసుకోము. ఓన్లీ రిలవెంట్ కాస్ట్ని తీసుకోవాలి. రిలవెంట్ కాస్ట్ని డివైడెడ్ బై USD డాలర్స్తో చూసుకోండి. అది ఎంత కాస్ట్ వస్తుందో చూసుకోండి. ఈ 28.5కి చూసుకుంటే డిఫరెన్స్ అనేది మనకి బెనిఫిటబుల్ ఉంటే ఓకే, నాట్ బెనిఫిషియబుల్ అయితే విడిచిపెట్టేద్దాం. సో టోటల్గా మనకి ఈ అమౌంట్ ఏదైతే 1500 ఉందో 1500 తీసేసుకుంటాము. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్కి సంబంధించి 80 రూపీస్ తీసేసుకుంటాము. నెక్స్ట్ 50 రూపీస్ లీకేజ్ టెస్టింగ్ చేయాల్సిందే, 50 రూపీస్ టెస్టింగ్ చేసుకుంటాము. వేరియబుల్ ఓవర్ హెడ్స్లో వచ్చేసి ఇంక్లూడింగ్ ప్యాకింగ్ ఉంది కాబట్టి 214 మొత్తం తీసుకుంటాము. నెక్స్ట్ ఈ ఎక్స్పోర్ట్ క్లియరెన్స్ ఛార్జెస్ అని FOB బేసిస్ 36 రూపీస్ అది కూడా చూసుకుంటాము. సో 36 రూపీస్ FOB బేసిస్. బట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ వచ్చిందా? ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ మనం ఒకవేళ ఇక్కడ పంపించకుండా చేసినా మన ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది ఏమీ తగ్గదు. ఈ అమౌంట్ పే చేయాల్సిందే. జస్ట్ మనం బిజినెస్ ఉంటే చాలు. సో అది రిలవెంట్ కాస్ట్ కాదు మన యొక్క డెసిషన్ మేకింగ్కు. ఓన్లీ రిలవెంట్ కాస్ట్ కన్నా నేను తీసుకుంటే నాకు 1880 అవుతుంది. అండ్ USD డాలర్ ఎంత ఉంది? 67 రూపీస్ ఉంది. సో 1880 డివైడెడ్ బై 67 తీసుకుంటే నాకు అయ్యే రిలవెంట్ కాస్ట్ 28.06. ప్రైస్ ఆఫర్డ్ బై కస్టమర్ నాకు ఎంతకు ఆఫర్ చేస్తా అంటున్నాడు? 28.5. సో బెనిఫిట్ పర్ ఎక్స్టింగ్విషర్ 0.44. నెంబర్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్ మనం ఎన్ని పంపిస్తున్నాం? ఎక్స్టింగ్విషర్ 20,000 పంపిస్తున్నాము. సో టోటల్ బెనిఫిట్ వచ్చి 8,800 మనకి బెనిఫిట్ వస్తుంది. సో ఫర్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్లో పోతే మనకి ఇది యాక్సెప్ట్ చేయడం అనేది బెస్టే. బికాజ్ మనం 8,800 గెయిన్ చూస్తున్నాము. 8,800 మన ఇండియా కరెన్సీ లెక్కన తీసుకుంటే 5,89,600 అలాంగ్ విత్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఆఫ్ డ్రాబ్యాక్. సో మనకి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. ఎక్కడ చెప్పినారు మనకి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ వస్తుందని చెప్పినారు? ఇక్కడ నెగోషియేషన్ ప్రైజింగ్ యాక్సెప్టింగ్ గవర్నమెంట్కి సంబంధించి మొత్తం క్వశ్చన్ చేయనామే మనం.
export clearance charges for basis negotiation price ready to only pay. So okay, incentives, export incentive of drawback beside following consideration ఆల్సో కొన్ని మనం తీసుకోవాలి. ఏవి? స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఎందుకు? మనం వేరే కంట్రీతో డీల్ చేస్తున్నాం కాబట్టి. సో బిఫోర్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ టు ఫారిన్ కంట్రీ ఆర్ ఈవెన్ అగ్రీయింగ్ టు సెల్ టు న్యూ కస్టమర్ ఆఫ్ ఫారిన్ కంట్రీ ఉంటే N2 షుడ్ అవేర్ ఆఫ్ ఫారిన్ లాస్. మనకి ఫారిన్ లాస్కి గురించి తెలియాలి. మనం జస్ట్ యాదో ఒక 8,000 ప్రాఫిట్ వస్తుందని, 8,000 కాదు, $8,800 ప్రాఫిట్ వస్తుందని ఎగురుకుంటా పోయినామనుకోండి, అక్కడ లాస్ ప్రకారం అక్కడ అది ఇంపోర్ట్ చేసిన తర్వాత యాంటీ డంపింగ్ చూసి చేస్తాం, మేము ఆ డ్యూటీ వేస్తాం, సేఫ్ డ్యూటీ వేస్తాం, అట్లా చెప్పినా అనుకోండి, యూ విల్ గెట్ ద ఫ్రస్ట్రేషన్. సో దట్ యూ మస్ట్ నో ద అబౌట్ ఆఫ్ దేర్ కంట్రీ లాస్. సో ఆ కంట్రీ యొక్క లాస్ని మీకు తెలియాలి. లాస్ LAWS లాస్ తెలియాలి. అప్పుడే మీకు LOSS లాసెస్ తెలుస్తుంది మీకు. సో అర్థమైందా? నెక్స్ట్, ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ హ్యాజ్ ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఫ్లో అండ్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. వన్స్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యే ముందు మాత్రమే మీకు ఇవన్నీ తెలియాలి. వన్స్ కాంట్రాక్ట్లో మీరు సైన్ చేసినా అనుకోండి, ఆ టర్మ్స్ తెలియకుండానే మీకు సైన్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు బైండ్ కావాల్సి వస్తుంది. సో ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ అనేది ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ రోల్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్, ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిస్క్రిప్ట్ స్టాట్యుటరీ డాక్యుమెంట్స్ టు బి కంప్లైడ్ బై ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. మనకి ఎట్లయితే మన లాస్ ఉంటావో వాళ్ళకి అట్లనే వాళ్ళ లాస్ ఉంటాయి. మన లాస్లో ఇప్పుడు మనం కస్టమ్స్ చూసుకున్నామని, కస్టమ్స్లో డంపింగ్ డ్యూటీస్, యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని వేరే డ్యూటీస్ వేస్తాము, డ్రాబ్యాక్ డ్యూటీస్ అని ఇట్లా వేసుకుంటాము. ఎందుకు? మన కంట్రీని సేవ్ చేసుకోవడం. అట్లనే వాళ్ళ కంట్రీని సేవ్ చేసుకోవడానికి వాళ్ళకి లాస్ ఉంటాయి కదా, ఆ లాస్ కూడా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ద N2 షుడ్ కన్సిడర్ అబౌట్ ద డాక్యుమెంటేషన్ అండ్ ఇన్స్పెక్ట్ ద కంప్లైంట్స్ పార్ట్ ఆఫ్ న్యూ బయర్. ఇట్ మే ఇన్క్లూడ్ థర్డ్ పార్టీ ఆడిట్, కమర్షియల్ ఇన్వాయిసెస్, ప్యాకింగ్ లిస్ట్ రిక్వైర్మెంట్, సర్టిఫికేట్ రిక్వైర్మెంట్. లైక్ కొన్ని సర్టిఫికేట్స్ తీసుకోవాలి, అంటే అక్కడ చైల్డ్ లేబర్స్ లేరు, ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. అండ్ థర్డ్ పార్టీ ఆడిట్ సర్టిఫికేట్ చేస్తున్నాం అంటే ఫారెన్సిక్ ఆడిట్స్ కానీ, డ్యూ డిలిజెన్స్ ఆడిట్లు కానీ ఎట్లా జరుగుతున్నాయి, ప్యాకింగ్ లిస్ట్ రిక్వైర్మెంట్స్ చూసుకోవడం. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది తెలియాలి. డిటర్మైన్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ పర్చేజింగ్, దట్ ఈస్ రాదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద బ్లేడ్స్ రిక్వైర్డ్ ఫర్ మోటార్ ప్రొడక్షన్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. సో మనం ఏం చెప్పాలి? డిటర్మైన్ చేయాలి నెట్ ప్రాఫిట్ ఆఫ్ పర్చేజింగ్ ద బ్లేడ్స్ రిక్వైర్డ్, వాటికి పర్చేజ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పాలి. నెక్స్ట్, డిటర్మైన్ ద లెవెల్ ఆఫ్ మోటార్ ప్రొడక్షన్ వేర్ ఎక్స్ బీ ఇండిఫరెంట్ బిట్వీన్ బయింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ద బ్లేడ్స్. సో ఇండిఫరెంట్ అంటే ఏమి? వేరియబుల్ కాస్ట్ ఇక్కడ చూసుకుంటే, అండ్ మనం ప్రొడక్షన్ చేసినప్పుడు ఎంత ఉంది, అండ్ దాన్ని మన యొక్క కాస్ట్ని మనం మీట్ కాగలమా, రెండు ఈక్వల్ కావాలి వేరియబుల్ కాస్ట్కి సంబంధించి. అండ్ ఒకవేళ పర్చేస్ చేస్తుంటే రెండు కాస్ట్ మనకి సేవ్ అయితే దాన్ని ఇండిఫరెంట్ పాయింట్స్ అంటాము. ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆర్ ప్రాఫిట్ మొత్తం ఈక్వల్ కావాలి. అది మనం ఇండిఫరెంట్ బిట్వీన్ బయింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్ అంటాము. బై చేసే ఎంత ఉందో ప్రొడ్యూషన్ చేసే కూడా అంతే ఉండాలి. అన్ని యూనిట్సే మనం చేస్తున్నట్లు ఉండాలి. నెక్స్ట్, for this part only assume that space presently occupied by blade production could be leased to another firm for 45,000 per year. How would this affect the make or buy? సో మనం ఓన్గా చేయాలా, ఆర్ మనం వేరే వాళ్ళ నుంచి బై చేయాలా, అది ఈ డెసిషన్ని మనం ఇప్పుడు తీసుకోవాలి డెసిషన్ మేకింగ్కి సంబంధించి. సో అందులో క్వశ్చన్లో ఏం చెప్తారు అంటే, ఫస్ట్ వన్ 8th క్వశ్చన్ కదా. ఓకే, 8th క్వశ్చన్, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్. ఎక్స్ అనేవాడు మల్టిపుల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్. వన్ ప్రోడక్ట్ లైన్ కన్సిస్ట్ ఆఫ్ మోటార్స్ అండ్ ద కంపెనీ ప్రొడ్యూసెస్ 3 డిఫరెంట్ మోడల్స్. సో 3 ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ ఈజ్ కరెంట్లీ కన్సిడరింగ్ ఏ ప్రపోజల్ ఫర్ సప్లయర్ హూ వాంట్ టు సెల్ ద కంపెనీ బ్లేడ్స్ ఫ్రమ్ ద మోటార్ లైన్స్. సో ఒక ప్రపోజల్ వచ్చింది. The company currently produces all the blades it requires in order to meet customer needs. X currently produces 3 different types of blades ni provide చేస్తున్నారు. అండ్ ఈచ్ మోటార్ మోడల్ 9 డిఫరెంట్ బ్లేడ్స్ ఉంటాయి. నెక్స్ట్, ద సప్లయర్ వుడ్ చార్జెస్ ఎంత చార్జ్ చేస్తున్నాడు? 25 రూపీస్ పర్ బ్లేడ్కి సంబంధించి రిగార్డ్లెస్ ఆఫ్ బ్లేడ్ టైప్. సో ఏమన్నా ఉన్నాయి, మనం డిఫరెంట్ టైప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ని పోకుండా వాడు 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఎక్స్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ద కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ బ్లేడ్ ప్రొడక్షన్ ఆర్ యాజ్ ఫాలో.
బేస్డ్ ఆన్ ప్రొజెక్టెడ్ వాల్యూమ్ 10,000 యూనిట్స్. సో 10,000 యూనిట్స్ వాళ్ళ ఓన్గా చేస్తే ఎంత ఉంటుందనే చూసుకుంటున్నారు. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్ 75,000, డైరెక్ట్ లేబర్ 65,000, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 55,000 అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్లో ఫ్యాక్టరీ సూపర్విజన్ 35,000 అండ్ అదర్ ఫిక్స్డ్ కాస్ట్ 65,000. టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 2,95,000. సో ఇది 2,95,000 విల్ బి ద కాస్ట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేస్తే. నెక్స్ట్ ద ఎక్విప్మెంట్ యూటిలైజ్డ్ టు ప్రొడ్యూస్ ద బ్లేడ్స్ హ్యాస్ నో ఆల్టర్నేటివ్ యూజ్ అండ్ నో మార్కెట్ వాల్యూ. ఒకవేళ ఎక్విప్మెంట్ ఏవైతే యూటిలైజ్ చేస్తున్నామో ఆ యూటిలైజ్ చేసే ఎక్విప్మెంట్ మనం పర్చేస్ చేసే యూటిలైజ్మెంట్ వీటికి తప్ప వేరే మార్కెట్కి ఏది సేల్ చేయడానికి లేదు ఆర్ నో ఆల్టర్నేటివ్ వేరే యూజ్ చేయడానికి లేదు. మీరు చేస్తే బ్లేడ్ సెట్ చేయాలి, లేదంటే సైలెంట్ కూర్చోవాలి అవి కొన్నా కూడా. నెక్స్ట్ ద స్పేస్ ఆక్యుపైడ్ బై ద బ్లేడ్ ప్రొడక్షన్ విల్ రిమైన్ ఐడియల్ ఇఫ్ ద కంపెనీ పర్చేస్ రాదర్ దెన్ మేక్ ద బ్లేడ్స్. సో ఒకవేళ మనం కన్నా ఈ పర్చేస్ చేయకుంటే ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో అది ఖాళీగానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ సూపర్విజన్ కాస్ట్ రిఫ్లెక్ట్ ద శాలరీ ఆఫ్ ప్రొడక్షన్ సూపర్వైజర్ హూ వుడ్ బీ డిస్మిస్డ్ ఫ్రమ్ ద ఫర్మ్ ఇఫ్ బ్లేడ్ ప్రొడక్షన్ సీజ్డ్. ఒకవేళ అది సీజ్ అయింది అనుకోండి, అది స్టాప్ అయింది అనుకోండి, ఈ సూపర్విజన్ యొక్క శాలరీ మనకి బెనిఫిటే ఉంటుంది. సో మనకి అయ్యే కాస్ట్ ఎంత అనేది చూసుకోండి. ఫస్ట్ 75,000కి సంబంధించి మొత్తం ఇవన్నీ మనం 10,000 యూనిట్కి సంబంధించి అని చెప్పినాము. సో 75 10,000 డివైడెడ్ బై 10,000, 65 డివైడెడ్ బై 10,000, 55 డివైడెడ్ బై 10,000 అండ్ సూపర్విజన్కి సంబంధించి 35 డివైడెడ్ బై 10,000. బట్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో అది రిలవెంట్ కాదు, నాట్ రిలవెంట్. సో వాటిని మనం తీసుకోము. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, నాకు 23 రూపీస్ అవుతుంది. ఒకవేళ నేను బయట నుంచి 25 రూపీస్ సప్లయర్ ఛార్జింగ్ నౌ, సో 23 రూపీస్ నేను ఓన్గా చేస్తే కాస్ట్ ఆఫ్ మేకింగ్ 10,000 మోటార్స్ 23 రూపీస్, కాస్ట్ టు బై చేస్తే 23 రూపీస్తో ఇప్పుడు వర్క్ నేను ఎంత లాస్ అవుతున్నా దేర్ ఈజ్ నెట్ లాస్ ఆఫ్ 2 రూపీస్ ఇఫ్ ఎక్స్ చూస్ టు బై బ్లేడ్స్. సో మనం పర్చేజ్ చేస్తున్నందుకు 2 రూపీస్ లాస్ అవుతాం పర్చేజ్ చేస్తే. ఒకవేళ మనమే చేసుకుంటే 2 రూపీస్ మనకి సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏం అడిగినారు, ఇండిఫరెంట్ పాయింట్స్. ఇండిఫరెంట్ పాయింట్ అంటే ఏమి, వేరియబుల్ కాస్ట్ మనం ప్రొడక్షన్ చేస్తే ఎంత అయితే ఉందో ఈజ్ ఈక్వల్ టు అండ్ మనం బై చేస్తే అంతే ఉండాలి. అంటే కాస్ట్ సేమ్ ఉండే యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే మనం ఆ కాస్ట్ని సేమ్ ఉంటుంది రెండింటికి అనేది మనం ఇప్పుడు చెప్పాలి. సో ఇక్కడ మనం బయట నుంచి పర్చేస్ చేస్తే ఎంత అవుతుంది, 25 రూపీస్ అవుతుంది. మనం ఇన్సైడ్ చేస్తే ఎంత అవుతుందో వాటిని చూసి వాటితో ప్లస్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ కాస్ట్లో ఫ్యాక్టర్ సూపర్విజన్ ఫ్యాక్టరీ ఇది ఉంది కదా, వాటిని తీసుకోవాలి. ఇక్కడ తీసుకునేటప్పుడు ఎట్టుంటుంది అంటే 7.5 ప్లస్ 6.5 ప్లస్ 5.5 అవి అంతా మెటీరియల్కి సంబంధించినది. సో మెటీరియల్కి సంబంధించినది ఎంత మెటీరియల్ అనేది మీకు తెలియదు కాబట్టి ఒక వాల్యూ తీసుకోండి, యూ అనే వాల్యూ తీసుకోండి. ప్లస్ సూపర్వైజర్కి శాలరీ పే చేయాలి, ఇది రన్ అవుతున్నంత వరకు. ఒకవేళ సీజ్ అయితే పే చేయము. సో ఇప్పుడు రన్ చేస్తున్నాం కాబట్టి అంటే దాని యొక్క కాస్ట్ కావాలంటే రన్ చేస్తున్నాం కాబట్టి వాని యొక్క శాలరీ తీసుకోవాలి 35,000 ఈజ్ ఈక్వల్ టు అండ్ ఒకవేళ మనం బయట నుంచి పర్చేస్ చేస్తే 25,000 ఇంటూ యూనిట్స్ ఎంత అనేది తెలుసు కాబట్టి యూ తీసుకుంటా. ఈ యూ ఎంతైతే వస్తుందో అంటే 6364 దగ్గర మీరు పర్చేజ్ చేసినా ఆర్ మీరే మ్యానుఫ్యాక్చర్ చేసినా యూ విల్ గెట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఇండిఫరెంట్ బిట్వీన్ వేరియబుల్ బయింగ్ అండ్ మేకింగ్ అని చెప్పొచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 6 U ఈజ్ ఈక్వల్ టు 6364 యూనిట్స్ ఆఫ్ బ్లేడ్స్. ఇక్కడ మనం indifferent points reach అవుతాయి. Has a value of production decreases the average per unit cost of house production increases if the value falls below. అంటే 10,000 చేస్తుంటే మనకి ప్రాఫిట్ ఉండే 2 రూపీస్ తగ్గింది అనుకోండి, అంటే ప్రొడక్షన్ తగ్గింది అనుకోండి, మనకి అప్పుడు 6364 దగ్గర మన కాస్ట్ అనేది పెరుగుతుంది. సో దెన్ ఎక్స్ వుడ్ ప్రిఫర్ టు బై ద బ్లేడ్స్ ఫ్రమ్ సప్లయర్స్. సో 25కి మనం ఎందుకు మళ్ళీ కష్టపడము, 25 రూపీస్ పెట్టి బయట కొనుక్కుంటే అయిపోద్ది అనుకోవడం. నెక్స్ట్ ఇఫ్ ద స్పేస్ ప్రజెంట్లీ ఆక్యుపైడ్ బై బ్లేడ్ ప్రొడక్షన్ కుడ్ బి లీజ్ టు అనదర్ ఫర్మ్ ఫర్ 45,000 పర్ ఇయర్. సో మనం ఏదైతే మిషన్ని ఇన్స్టాల్ చేయకుంటే ఆ స్పేస్ ఖాళీగా ఉంటుంది, ఆ స్పేస్ని మనం రెంట్కి ఇస్తే 45,000 రూపీస్ మనకు వస్తుంది. ఎక్స్ వుడ్ ఫేస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఇన్ హౌస్ బ్లేడ్ ప్రొడక్షన్, దట్ ఈస్ 10,000 యూనిట్స్ని కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది మనకి 4.5 రూపీస్ ఉంది. సో 10,000 ఇంటూ 4.5 చూసుకుంటే ఎంత వస్తుందో చూసుకోండి. న్యూ కాస్ట్ టు మేక్ అంటే 22 రూపీస్ మనమే ప్రొడక్షన్ చేస్తే ప్లస్ 4.5 ఈజ్ ఈక్వల్ టు 27.5.
అంటే 45,000 విల్ బి ద ఆపర్చునిటీ కాస్ట్ డివైడెడ్ బై 10,000 చేసుకుంటే 4.5 అవుతుంది. మనం ప్రొడ్యూషన్ అంటే అది రెంట్కి ఇయ్యం కదా, మనమే ప్రొడక్షన్ చేస్తున్నామంటే మనకి 23 రూపీస్ కాస్ట్ అవుతుంది. 23 ప్లస్ 4.5 ఇది ఈక్వల్ టు 27.5. మనకి అయ్యే కాస్ట్ ఎంత 27.5. బట్ మనం బయట పర్చేస్ చేసుకుంటే 25 రూపీస్కే దొరుకుతుంది. సో వీ విల్ గెట్ ద బెనిఫిట్ దేర్ వెన్ వీ పర్చేజ్డ్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది తెలియాలి. సిన్స్ మేకింగ్ కాస్ట్ ద కాంపోనెంట్ ఈజ్ మోర్ దెన్ వన్ బయింగ్ కాస్ట్ ద మేనేజ్మెంట్ హ్యాస్ యూ ద అనలైజ్ ద మేక్ ఆర్ బై డెసిషన్. సో మనం పర్చేజ్ చేయాలన్నా ఆర్ మనమే ప్రొడ్యూస్ చేయాలా అనేది మనం చెప్పాలి. రికమెండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఆల్టర్నేటివ్ ప్రొడ్యూస్ చేద్దాము. దానికి ముందర క్వశ్చన్ని చూద్దాం. ఇప్పుడు డిపిఏ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ 25,000 టేబుల్ ఫ్యాన్స్ యాన్యువల్లీ. సో 25,000 టేబుల్ ఫ్యాన్స్ని సేల్ చేస్తున్నాడు యాన్యువల్లీగా. వన్ ఆఫ్ ద కాంపోనెంట్ రిక్వైర్డ్ ఫర్ ఫ్యాన్ హీట్, దానికి కావాల్సిన ఒక కాంపోనెంట్ వచ్చేసి మనం చేసే ప్రోడక్ట్లో మనకి కాంపోనెంట్స్ కావాలి కదా, ఆ కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ ఫ్యాన్ హీస్ పర్చేజ్ ఫ్రమ్ అండ్ అవుట్ సైడ్ సప్లయర్ అట్ ప్రైస్ ఆఫ్ 190 రూపీస్. ఒక కాంపోనెంట్ బయట నుంచి పర్చేజ్ చేస్తున్నాము. యాన్యువల్లీ ఇట్ ఈస్ పర్చేజింగ్ 25,000 కాంపోనెంట్స్. సో ఒక ఐటమ్ చేయడానికి ఒక కాంపోనెంట్ కావాలి. ఒక్కొక్క కాంపోనెంట్ అంటే 25,000 యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే 25,000 కాంపోనెంట్స్ కావాలి. అవి బయట నుంచి పర్చేజ్ చేస్తున్నాం. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 190 రూపీస్. ప్రొడక్షన్ మేనేజర్ ఏమంటున్నా అంటే ఆల్ కాంపోనెంట్స్ మనమే ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాం, ఓన్ ప్లాంట్లో ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు బయట నుంచి పర్చేజ్ చేయాలి, 190 రూపీస్ ఎందుకు పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడు మనమే ప్రొడ్యూస్ చేస్తే ఎంత అవుతుందనేది చూసుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. ఒకవేళ మనమే ప్రొడ్యూస్ చేస్తే ఆ కాంపోనెంట్స్ని మనం అప్పుడు ఫినిష్ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఫర్దర్ హీ ప్రపోజ్ the in-house production of the component with other items will provide more flexibility to increase the annual production by another 5,000 units. సో మనమే ఓన్గా చేస్తే 25,000 యూనిట్స్ ఇప్పుడు ఏవైతే సేల్ చేస్తున్నామో నెక్స్ట్ 30,000 యూనిట్స్ని మనం సేల్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఎస్టిమేట్ ద కాస్ట్, దానికి సంబంధించి అంటే ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నాం కదా 25,000 యూనిట్స్ని రా మెటీరియల్స్ని, వాటికి అయ్యే కాస్ట్ ఎంత ఉంది 80 రూపీస్, 75 రూపీస్ అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ 70% వేరియబుల్. అంటే 40 into 70%, 4 7 28. సో 28 రూపీస్ విల్ బి ద మనకి రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్ కాదు, అంటే ఈ బిజినెస్ పెట్టినా పెట్టకుండా అది ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని చూసుకోవాలి. 80 + 75 + 28 చూసుకోండి. నెక్స్ట్ ద ప్రపోజల్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజర్ వాస్ రిఫర్డ్ టు ద మార్కెటింగ్ మేనేజర్ ఫర్ హిజ్ రిమార్క్. ఈ పాయింటెడ్ అవుట్ టు దట్ మార్కెట్ అడిషనల్ యూనిట్ ద ఓవరాల్ యూనిట్ ప్రైస్ షుడ్ బి రెడ్యూస్డ్ బై 5%. సో ఓవరాల్ ప్రైస్ యూనిట్ ప్రైస్ అనేది 5% తగ్గుతుందంట మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదాన్ని బట్టి. అండ్ అడిషనల్లీ 1 lakh రూపీస్ పర్ మంత్ ఇంకర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామంటే మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఆ మార్కెటింగ్కి మనకు అయ్యే ఖర్చు 1 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 2,500 600 రూపీస్. 2,500 మైనస్ 5% చేస్తే అది కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది. నెక్స్ట్ నో అదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ యాజ్ రిజల్ట్ దిస్ ప్రపోజల్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేస్తే 25,000 యూనిట్స్ కాంపోనెంట్స్ని పర్చేజ్ చేస్తున్నాము, 25,000 ఫ్యాన్స్ని ప్రొడ్యూస్ చేయనీక. సో ఎక్స్టర్నల్గా పర్చేజ్ చేస్తున్నందుకు మనకి 190 రూపీస్ ఉంది. మనమే ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ 80 + 75 + 28 183 అవుతుంది. సో 190కి పర్చేజ్ చేసే బదులు 183కి మనమే ప్రొడ్యూస్ చేస్తే 7 రూపీస్ విల్ బి ద గెయిన్ అని మనం ఆలోచిస్తాము. నెక్స్ట్ దీనికోసం ఇఫ్ DBA decides ద కాంపోనెంట్ ఇన్ హౌస్ ద ఫాలోయింగ్ వుడ్ బి ఫైనాన్షియల్ ఇంప్లికేట్స్. దీనివల్ల ఏమవుతుంది ఇంప్లికేట్స్ అనేది చూడండి. ఫస్ట్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పినాము. 25,000 ఫ్యాన్స్ ప్లేస్లో 30,000 ఫ్యాన్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాము. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాన్ వుడ్ బి 1,710 దట్ ఈస్ 2,500 ఉండేది మైనస్ 1,600 మైనస్ 190 చేస్తే 1,170 రూపీస్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ పర్ యూనిట్కి సంబంధించి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్కి సంబంధించి ఎంత అవుతుంది 40 ఉండేది మైనస్ 28 చేస్తే 12 రూపీస్ కాంపోనెంట్ వుడ్ బి ఇంకర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కాంపోనెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆర్ నాట్. దేర్ఫోర్ దిస్ కాస్ట్ ఈజ్ నాట్ కన్సిడర్. దీన్ని కన్సిడర్ చెయ్యము. నెక్స్ట్ ఇంకా ఏముంది ఇంక్రీజ్ ఇన్ అడ్వర్టైజింగ్ 1 lakh రూపీ మనం పర్ మంత్ పెట్టుకుంటామని చెప్పినాము. సో 1 lakh into 12 చేసుకుంటే 12 lakh రూపీస్ మనం అడిషనల్గా ఇంకర్ అవుతాం.
ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా 1 lakh వేసే ఛాన్సెస్ ఉంటాయి. 12 lakh rupees వేయాలి. నెక్స్ట్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ వుడ్ రెడ్యూస్ ఫ్రమ్ కరెంట్ సినారియో 2500 అనేది 5% డిక్రీజ్ అవుతుంది అని చెప్పినాము. సో 5% డిక్రీజ్ అంటే 95% వస్తుంది. 2375 రూపీస్ పర్ ఫ్యాన్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ కాంట్రిబ్యూషన్ కన్సిడరింగ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్. కరెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది మనకి 190 రూపీస్. అంటే మనం పర్చేజ్ చేస్తే కరెంట్ కాంట్రిబ్యూషన్ కన్సిడరింగ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ వచ్చేసి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఎంత ఉంది 190 రూపీస్. యూనిట్ దగ్గర 600 రూపీస్ మనకి కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పినారు. సో అది కూడా ఇప్పుడు మనకి ఆడ చెప్పినవి రెండు చెప్పినారు. 2500కి సంబంధించి ఒకటి సేల్ అండ్ కాంట్రిబ్యూషన్ కూడా చెప్పినారు 600కి సంబంధించి. యాజ్ క్యాలిక్యులేటెడ్ అబౌవ్ ఇఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ హౌస్ వేరియబుల్ కాస్ట్ వుడ్ బి 183 రూపీస్ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే 183 రూపీస్ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. కాంట్రిబ్యూషన్ వచ్చేసి 600 ఉంది. నెక్స్ట్ దిస్ వుడ్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ బై 7 రూపీస్ పర్ ఫ్యాన్. దట్ ఈస్ ప్రొక్యూర్మెంట్. అంటే 190కి పర్చేజ్ చేసే బదులు 183కి మనమే ప్రొడ్యూస్ చేసే 7 రూపీస్ కాంట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్తో పాటు on account of reduction in 70 in addition there is impact of 125 rupees on reduction in selling price. reduction 5% reduction అయింది కదా, దాని గురించి చెప్తున్నాము. సో దేర్ ఫోర్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది అంటే 600 ఉన్నది ఎగ్జిస్టింగ్ ప్లస్ 7 రూపీస్ మనకి 193 మైనస్ 190 మైనస్ 183 7 రూపీస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత తగ్గుతుంది 125 రూపీస్. దట్ ఈస్ 5% తగ్గుతుంది అని చెప్పినాం కదా 125 రూపీస్. సో కాంట్రిబ్యూషన్ విల్ బి 482. సో 482 కాంట్రిబ్యూషన్. సేల్స్ వచ్చేసి 2735 అండ్ ఇది ఎగ్జిస్టింగ్ 25,000 యూనిట్స్కి, ఇది ప్రొడ్యూసింగ్ 30,000 యూనిట్స్కి. సో సేల్స్ ఎంత వస్తుంది, కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుందో చూసుకోండి. సేల్స్ కాంట్రిబ్యూషన్ రెండు చూసుకున్న తర్వాత సేల్స్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే అంటే వీటి రెండు యొక్క డిఫరెన్సెస్ అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుందని చూసుకోండి. 150 మైనస్ 144 మీరు కన్నా చేస్తే మీకు 5,40,000 అనేది లాస్ వస్తుంది. సో లాస్ వస్తుంది. ఎందుకు 150 ఇక్కడ కాంట్రిబ్యూషన్ వస్తుంటే 144 ఇక్కడ వచ్చేది. సో 5,40,000 అనేది లాస్ వస్తుంది. ఈ 5,40,000 ఒకటేనా మీకు లాస్ అంటే నో, అడిషనల్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు 12 lakh రూపీస్ మనం ఇంకర్ అవుతాం, 1 lakh పర్ మంత్ ఇంకర్ అవుతామని చెప్పినాము కాబట్టి. సో 17,40,000 విల్ బి ద లాస్. 17,40,000 టోటల్గా యూనిట్ పర్ ఫ్యాన్కి కన్నా మీరు చూసుకుంటే 58 రూపీస్ మీరు లాస్లోకి వస్తారు ఎప్పుడు మీరు ఓన్గా ప్రొడ్యూస్ చేస్తే. రికమెండేషన్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌవ్ ఈ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 25,000 ఫ్యాన్స్ టు 30,000 ఫ్యాన్స్కి కన్నా మనం ఇంక్రీజ్మెంట్ అయితే ఇట్ వుడ్ నాట్ ప్రాఫిటబుల్ టు ద మేకింగ్ కాంపోనెంట్ ఇన్ హౌస్. ఓవరాల్ ప్రాఫిట్ విల్ బి డిక్రీజ్డ్ 17,40,000. సో మనం అడిషనల్గా కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం ఏమైనా ప్రాఫిట్ ఏమైనా వచ్చిందా అంటే నో ప్రాఫిట్. సో ఇట్ ఈస్ నాట్ బెటర్, ఇట్ ఈస్ నాట్ గుడ్ అడ్వైజబుల్ టు ద కంపెనీ. అండ్ ప్రాఫిట్ రాకపోవడం పక్కన పెడితే లాస్ కూడా వస్తుంది 17,40,000. హవెవర్ DBA మే ప్రిఫర్ టు మేక్ కాంపోనెంట్స్ ఈవెన్ తో ఇట్ కుడ్ బి ఫైనాన్షియలీ బెనిఫిషియల్ టు బై ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లయర్స్. సమ్టైమ్స్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కెన్ ఓవర్రైడ్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్. దీస్ కెన్ బి కపుల్డ్ విత్ uncertainty about the supplier's ability or intention to maintain price, quality, delivery date and components etc. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా చూసుకుంటే DBA మే కంటిన్యూ విత్ సేల్స్ అంటే 25,000 యూనిట్స్నే కంటిన్యూ చేసుకుంటే వితౌట్ ఎనీ ప్రైస్ రిడక్షన్ అండ్ అడ్వర్టైజింగ్ అంటే 12 lakhs రూపీస్ ఖర్చు పెట్టుకోవడము, ప్రైస్ తగ్గించుకోవడం 5% ఇవన్నీ పంచాయతీ లేకుండా చేసుకుంటే ద కాంపోనెంట్స్ రిక్వైర్డ్ 25,000 ఫ్యాన్స్ సెడ్ ప్రొడ్యూస్డ్ ఇంటర్నల్లీ అట్ కాస్ట్ 183 రూపీస్కి మనమే ప్రొడ్యూస్ చేస్తే. సో 25,000 ఇంటూ 183 ప్రొడ్యూస్ చేయనీక మొత్తం అయ్యేది. దానికి మనకి బెనిఫిట్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది 7 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఎంత 190 నుంచి 183 చేస్తే. సో 25,000 ఇంటూ 7 తీసుకుంటే 1,75,000 కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో అడ్వర్టైజింగ్కి పోవడము, అడిషనల్ 5,000కి పోవడం అవన్నీ చేయకుండా ఉన్న వర్క్ని చేసుకుంటా పోతే DBA may choose alternative after due and careful consideration of the fact illustrated above. Next question number 10th నెక్స్ట్ వీడియోలో చూద్దాం.